హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 13th ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే గుమియాంగ్ పెళ్లి కూతురు గెటప్ లో హ్యాపీగా కారు దిగుతూ ఉంది. గుమియాంగ్ వాళ్ళ ఎక్స్ లవర్ అదంతా దూరంగా కారులో కూర్చొని చూస్తూ తనతో గడిపిన మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడేమో యేసున్ వాళ్ళ కొడుక్కి అలానే శాంగిల్ కూతురికి పెళ్లైపోయి ఒక బాబు పుట్టి ఉంటాడు. బాబుకి 1వ సంవత్సరం రావడంతో అందరూ కలిసి మొదటి పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు యేసున్ వాళ్ళ అత్త, నాకు తెలుసు నీకు నీ మనవడంటే చాలా ఇష్టమని, అందుకని నువ్వే నీ మనవడిని పెంచుదామని అనుకోకు. కనీసం నువ్వు ఇప్పుడైనా నా కొడుకుతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపు అని సలహా ఇస్తూ ఉన్నారు. ఉమియాంగ్ ఏమో నా కొడుకు సేమ్ నాలానే ఉన్నాడు, కానీ నోరు మాత్రము వాళ్ళ అమ్మదొచ్చింది అని అంటూ ఉన్నాడు. యేసునేమో తన కోడెలతో, ఈ రోజు నీ కొడుకు మొదటి పుట్టినరోజు కదా, నువ్వు మీ అమ్మా నాన్నల్ని ఇన్వైట్ చేసావా అని అడుగుతూ ఉంటే నేను పిలిచాను, కానీ వాళ్ళు మేము రామని చెప్పేశారని అంటూ ఉంది. అది విని క్వాన్సిక్, వాళ్ళ ప్లేస్ లో నేనున్నా కూడా ఈ ఫంక్షన్ కి రాననే చెప్తాను, ఎందుకంటే ఉద్యోగం సద్యోగం లేని అల్లుడింటికి ఎవరొస్తారు అని అంటూ ఉన్నాడు. కనీసం నీ అన్నదమ్ములన్నా పిలిచావా, వాళ్ళేమన్నారని యేసును అడుగుతూ ఉంటే నేను పిలిచాను, కానీ వాళ్ళకి నా మొహం చూడడం కూడా ఇష్టం లేదంట అని అంటూ ఉంది. యేసును వాళ్ళ హౌస్ ఓనర్ తాత బాబు బర్త్డే గిఫ్ట్ గా ఒక చిన్న బంగారు కప్పని పంపించి ఉంటాడు. యేసును వాళ్ళ కొడుకు ఆ గిఫ్ట్ ని చూస్తూ, ఆ తాత బాగా డబ్బున్నవాడే కదా, ఇంకాస్త కాస్ట్లీ గిఫ్ట్ ఏమైనా ఇచ్చుండొచ్చు కదా అని అంటూ ఉంటే అది విని క్వాన్సిక్ కి కోపం వస్తూ ఉంది. నీకు ఇంకెంత చెయ్యాలరా, నువ్వేమో బాధ్యత లేకుండా గాలికి తిరుగుతూ ఉంటే పక్కన వాళ్ళు నీకు సంపాదించు పెడుతూ ఉండాలా, ఇంకెన్ని రోజులు మా మీద ఆధారపడతావు, బిడ్డ పుట్టగానే బాధ్యత వస్తుందని అంటారు, కానీ నువ్వేమో ఇలా గాలికి తిరుగుతున్నావని తిడుతూ ఉన్నాడు. నాన్న, నేనేమి మీలా కాదు, నేను మంచి వ్యాపారం చేయబోతున్నానని అంటూ ఉంటే, ఏంటి బిజినెస్ చేయబోతున్నావా, అదంతా ఏమీ అవసరం లేదు, మర్యాదగా ఏమైనా మంచి ఉద్యోగం చూసుకో, మేమేమైనా నిన్ను లక్షలు సంపాదించమని అడుగుతున్నామా, కనీసం నీ పిల్లల్ని పోషించుకునేంత సంపాదించుకో అనే కదా చెప్తున్నాము అని క్వాన్సిక్ అరుస్తూ ఉన్నాడు. నాన్న, నేను కూడా మీలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నారా, మీరు చిన్నప్పుడు అందరినీ హోటల్ కి తీసుకుని వెళ్తారు, కానీ మీరు మాత్రం ఏమీ తినకుండా వచ్చేస్తారు కదా, నేను కూడా అలాంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారా, నేను అలాగ జీవించలేను, నాకేం చేయాలో బాగా తెలుసు, అది నేను చూసుకుంటాను అనేసి వాళ్ళ నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడేసి బయటకు వచ్చి సిగరెట్ తాగుతూ ఉన్నాడు. వెనకాలే యేసున్ కూడా బయటికి వచ్చి, ఎవరైనా నాన్నతో అలా మాట్లాడతారా అని కొడుతూ ఉంది. మీ నాన్న ఇన్ని సంవత్సరాలు నీకోసమే కష్టపడుతున్నారు అని అంటూ ఉంది. మా, మీరెప్పుడు నన్ను చులకనగానే చూస్తారు, మీకు మీ కూతురు బాగుంటే చాలు, తనని మీరెప్పుడు పొగుడుతూనే ఉంటారు, అందుకే తను బాగుపడింది, కానీ నన్ను ఎప్పుడు చులకనగానే చూస్తూ ఉంటారు, అలా చూసి చూసి నేను ఇలా తయారయ్యానని గొడవ పడుతూ ఉన్నాడు. అదే సమయంలో ఉమియాంగ్ వాళ్ళ వైఫ్ బయటకు వచ్చి, నా చేతులు బాగా నొప్పిగా ఉంది, వచ్చి బిడ్డనెత్తుకొని అరుస్తూ ఉంది. సరే, మీరిద్దరు లోపలికి వెళ్ళండి, నేను బిడ్డను చూసుకుంటాను అనేసి యేసున్ అంటూ ఉంది. ఇప్పుడు యేసున్ బాబుని నిద్రపుచ్చుతూ ఉంటే ఎవరో దూరం నుండి కారులో కూర్చొని వాళ్ళని గమనిస్తున్నట్టుగా యేసున్కి అనిపిస్తూ ఉంది. అది ఎవరా అనుకుంటూ యేసున్ వాళ్ళ దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటే అక్కడ శాంగిల్ వాళ్ళ భార్య ఉంటుంది. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది, కనీసం నా కూతురు జీవితం అన్నా బాగుంటుంది అనుకుంటే తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంది అని ఏడుస్తూ ఉన్నారు. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది కాబట్టి తనకి ఆస్తిలో చిల్లిగవ్వ కూడా దొరకదు, ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు అని ఆవిడ బాధపడుతూ ఉంది. మీరేం దాని గురించి బాధపడకండి, మీ కూతురి మీద ఏ తప్పు లేదు, తప్పంతా నా కొడుకుదే అని యేసున్ అంటూ ఉంది. నాకు నీ కొడుకు మీద ఎలాంటి కోపము లేదు, అతను సేమ్ వాళ్ళ నాన్నలాగానే అని నాకు బాగా తెలుసు, నాకు నా కూతురి గురించే కాస్త ఆందోళనగా ఉంది, నువ్వు దయచేసి నా కూతుర్ని బాగా చూసుకో, తనేమైనా తప్పు చేస్తే నువ్వు తనకి పనిష్మెంట్ ఇవ్వు, కానీ దయచేసి తనని మాత్రం వదిలేయకని బాధపడుతూ ఉంది. నేనేం నీ కూతురు పట్ల కఠినంగా నడుచుకోను, నువ్వు తన గురించి బాధపడకు, నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ మనవడిని వచ్చి చూసుకోవచ్చు, కానీ వాడిని ఎక్కడికి తీసుకొని రావాలో నువ్వు నాకు ముందే చెప్పు, నేను అక్కడికి తీసుకొని వస్తానని యేసున్ అంటూ ఉంది. ఆవిడతో మాట్లాడేసి యేసుని ఇంట్లోకి వెళ్తూ ఉంటే కొడుకేమో హాల్లో కూర్చొని మందు తాగుతూ ఉన్నాడు. నీకు హాల్లో కూర్చొని తాగేంత ధైర్యం వచ్చేసిందా అని యేసున్ వాళ్ళ కొడుకుని కొడుతూ ఉంది. దానికి కొడుకేమో, మా, నీ కూతురు నా కొడుకు పుట్టినరోజు పార్టీకి రానే లేదు, తను ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తుందని తనకి బాగా పొగరు అని అక్కని చెడామడా తిడుతూ ఉన్నాడు. తనేమైనా నీలా అనుకున్నావా, తనకి సెలవు దొరకలేదని తనెంత బాధపడిందో నాకే తెలుసని యేసున్ అంటూ ఉంది. అదంతా చూసి యేసున్ వాళ్ళ అత్త, ఎందుకు వాడిని ఊరికే తిడుతున్నావు, వాడు త్వరలోనే మంచి పొజిషన్కి వస్తాడు అనేసి మనవడికి సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక టీవీలో ఏమో త్వరలో ఆర్థిక సంక్షోభం రాబోతుందని అంటూ ఉన్నారు. ఇక వార్తల్లో చెప్పినట్టుగానే ఆర్థిక సంక్షోభం రావడంతో మన గుమియాంగ్ ని పనిలో
నుండి తీసేస్తున్నారు. ఉద్యోగం పోయిందని గుమ్యాంగ్ బస్ స్టాప్ లో విచారంగా కూర్చొని ఉంది. తన పక్కనే ఒక అంకుల్ కూడా ఉద్యోగం పోయిందని బాధపడుతూ ఉన్నాడు. కానీ గుమ్యాంగ్ ఏమో మరుసటి రోజు ఉదయాన్నే వేరే ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటుంది. అన్ని కంపెనీలకు వెళ్లి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటుంది. అప్పుడు ఒకసారి బస్సులో ఇంతకు ముందు ఉద్యోగం పోయిందని ఒక అంకుల్ బాధపడ్డారు కదా, ఆయన ఆ బస్సులో పేస్ట్లు అమ్మడం గుమ్యాంగ్ చూస్తూ ఉంది. అది చూడగానే గుమ్యాంగ్ కి చాలా బాధగా ఉంది. మనకు కూడా ఉద్యోగం దొరకదేమోనని టెన్షన్ పడుతూ ఉంది. ఇక అదే సమయంలో ఇంతకు ముందు తను పనిచేసిన ఆ థియేటర్ ని చూస్తూ ఉంది. అట్లీస్ట్ ఈ రోజు సినిమా అన్నా చూద్దాము అనుకుని సినిమాకి వెళ్లి సినిమా చూస్తూ ఉంది. సేమ్ థియేటర్ లోనే మన పెయింటర్ కూడా సినిమా చూస్తూ ఉంటాడు. ఇద్దరు ఒకే వరుసలో కూర్చొని ఉంటారు. కానీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోరు. ఇప్పుడు సినిమా అయిపోయాక అందరూ లేచి బయటకు వెళ్లిపోతూ ఉన్నారు. కానీ మన పెయింటర్ ఏమో అక్కడే కూర్చొని ఉన్నాడు. తను మన గుమియాంగ్ కోసమే రోజు ఆ థియేటర్ కి వస్తూ ఉంటాడు. ఈ రోజు కూడా తను రాలేదేమో అనుకుని దిగులుగా బయటకు వెళ్తూ ఉంటే ఆ థియేటర్ ఓనర్ ఏమో, నువ్వు ఈ రోజన్నా ఆమెను కలిసావా లేదా, తను ఇందాకే బయటకు వెళ్ళింది, నువ్వు ఈ రోజు ఛాన్స్ మిస్ చేసుకోకు, వెళ్ళి తనని మీట్ అవ్వు, లేకపోతే నువ్వు ఎప్పటికీ తనని మీట్ అవ్వలేవని అంటూ ఉన్నాడు. అది విని ఏంటి ఈ రోజు గుమ్యాంగ్ థియేటర్ కి వచ్చిందా అనుకుని వేగంగా అక్కడి నుండి బయటకు వస్తూ ఉన్నాడు. కానీ అంతలో గుమ్యాంగ్ బస్ ఎక్కి కూర్చుని ఉంటుంది. అయ్యయ్యో తను మళ్ళీ బస్ ఎక్కేసిందా, ఈసారి కూడా బస్సు వెనకాలే పరిగెత్తాలా అనుకుని గుమ్యాంగ్ కోసము బస్సు వెనకాలే పరుగులు తీస్తూ ఉన్నాడు. కరెక్ట్ గా అదే సమయంలో తన కాళ్ళకి దెబ్బ తగులుతూ ఉంది. ఈసారి మాత్రం నేను ఈ ఛాన్స్ ని మిస్ చేసుకుంటే తనని మళ్ళీ జీవితంలో చూడలేమేమో అనుకొని మళ్ళీ తన కోసం పరిగెత్తుకుంటూ వెళ్లి బస్సుని ఆపుతున్నాడు. డ్రైవర్ ఏమో ఎందుకంత తొందర, నెక్స్ట్ బస్ లో రావచ్చు కదా అని అంటూ ఉన్నాడు. పెయింటర్ గుమ్యాంగ్ దగ్గరికి వెళ్లి నిలబడుకుని ఉన్నాడు. గుమ్యాంగ్ ఏమో బాగా నిద్రపోతూ ఉంది. ఇంకా తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కాముగా నిలబడుకుని ఉన్నాడు. గుమియాంగ్ నిద్రలేచి చూస్తూ ఉంటే బస్ లో అతను మాత్రమే కూర్చొని ఉన్నాడు. బహుశా ఇది కలేమో అనుకుని ఇది కళ లేక నిజమా అని అడుగుతూ ఉంది. ఇదేమి కళ కాదు, నేను నిజంగానే నీ ఎదురుగా కూర్చొని ఉన్నాను. నువ్వు బస్సులో వెళ్తున్నావని గమనించి బస్సు వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చాను. నువ్వు థియేటర్కి వచ్చావని ఓనర్ చెప్పాడు. నువ్వు నిజంగానే ఒంటరిగా వచ్చావా అని అడుగుతూ ఉంటే అవును, నువ్వు కూడా థియేటర్కి వచ్చావా అని అడుగుతూ ఉంది. చాలా రోజుల తర్వాత ఇద్దరు మీట్ అవ్వడం వల్ల ఆనందంతో ఇద్దరు కలిసి ఒక బార్ కి వెళ్తున్నారు. ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావని గుమియాంగ్ అడుగుతూ ఉంటే ఏం లేదు, చాలా రోజుల తర్వాత నిన్ను చూస్తున్నాను కదా, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను నిన్ను బాగా మిస్ అయ్యాను అని పెయింటర్ అంటూ ఉన్నాడు. సరే నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు అని గుమియాంగ్ అడుగుతూ ఉంటే నేను ఒక ఆర్ట్ గ్యాలరీలో టీచర్ గా పనిచేస్తున్నాను, నాకు మంచి జీతం వస్తుంది అని అంటూ ఉన్నాడు. ఓ అవునా, నీకు కరెక్ట్ గా సూట్ అయ్యే జాబ్ ని ఎంచుకున్నావని గుమియాంగ్ అంటూ ఉంది. ఇప్పుడు ఇద్దరు కూర్చొని ఫుల్ గా తాగుతూ ఉన్నారు. గుమియాంగ్ ఏమో తాగిన మత్తులో పక్కనున్న బాటిల్ని కింద పడేస్తూ ఉంది. జాగ్రత్త, అవి చేతులు గీసుకుంటుంది అనేసి పెయింటర్ గుమియాంగ్ మీద బాగా కేర్ చూపిస్తూ ఉన్నాడు. నువ్వు ఇలా చేయడం చూస్తుంటే నాకు మా నాన్న గుర్తుకొస్తున్నాడని గుమియాంగ్ అంటూ ఉంది. నాకెందుకో నీ పక్కన కూర్చుంటూ ఉంటే గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపిస్తూ ఉంది అని గుమియాంగ్ ని ఫ్లట్ చేస్తూ ఉన్నాడు. అది చూసి గుమియాంగ్ కి నవ్వొస్తూ ఉంది. నువ్వు ఇంతకు ముందులా లేవు, బాగా మారిపోయావని గుమియాంగ్ అంటూ ఉంది. నేను ఇంతకు ముందు నీ కోసం బుక్స్ తెచ్చేవాడిని కదా, అప్పుడు నాకు నీ చేతుల్ని పట్టుకుని నడవాలని కోరికగా ఉండేది అని అంటూ ఉన్నాడు. మన గుమియాంగ్ కి కూడా తనంటే ఆల్రెడీ ఇష్టమే కదా, అందువల్ల తను కూడా ఓకే చెప్పేస్తూ ఉంది. ఇద్దరు చేతులు పట్టుకుని హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పెయింటర్ ఒక రోజు గుమియాంగ్ బొమ్మని గీస్తూ ఉన్నాడు. ఇంతసేపు బానే ఫోజ్ ఇచ్చావు కదా, సడన్ గా ఏమైంది, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని అడుగుతూ ఉంటే టైటానిక్ హీరోయిన్ లాగా ఫోజ్ ఇద్దామని అనుకున్నాను, ఏం బాగలేదా అని అడుగుతూ ఉంటే బాగానే ఉంది, నీకు హీరోయిన్ లాగా గీయాలా అనేసి ఇద్దరు జోక్స్ వేసుకొని నవ్వుకుంటూ ఉన్నారు. ఇప్పుడు పెయింటర్ గుమియాంగ్ కి కిస్ చేయబోతూ ఉంటే సడన్ గా తనకి నవ్వు వచ్చి గుమియాంగ్ మీద ఊసేస్తున్నాడు. ఒరే పాపి, కిస్ చేస్తావు అనుకుంటే నా ముఖం మీద ఊసేస్తావా, నీకు కిస్ చేయడం కూడా సరిగా రాదా అని గుమియాంగ్ తిట్టడం మొదలు పెడుతూ ఉంది. నేనేం చేసేది, నేనేమో నీకు కిస్ చేయాలని ట్రై చేస్తున్నాను, కానీ నీ ముఖం చూడగానే నాకు నవ్వు వచ్చేస్తుందని అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు కూర్చొని తింటూ ఉన్నారు. అప్పుడు గుమియాంగ్ నీకు చేపలంటే బాగా ఇష్టం కదా అని అడుగుతూ ఉంటే అవును అని పెయింటర్ అంటూ ఉన్నాడు. ఇక ఇదే మంచి ఛాన్స్ అనుకుని గుమియాంగ్ పెయింటర్ ని తన ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేయడం కోసము ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంది. ఇప్పుడు ముగ్గురు కలిసి బోట్ లో వెళ్తూ ఉన్నారు. పెయింటర్ కి బోట్ లో ప్రయాణం చేయడం అలవాటు లేకపోవడంతో తనకి ఫుల్ గా వాంతులు అవుతూ ఉన్నాయి. క్వాన్సిక్ ఏమో చేపలు పడుతూ అతనిని ఉరిమి చూస్తూ ఉన్నాడు. దానికి గుమియాంగ్ ఎందుకు నాన్న తనని అలా చూస్తున్నావు, తనకి బోటు ప్రయాణం అలవాటు లేదు కదా, అందుకే తనకి వాంతులు అవుతున్నాయని అంటూ ఉంది. నా చూపే అంతని క్వాన్సిక్ అంటూ ఉన్నాడు. నాన్న ఎందుకంత సీరియస్ అవుతున్నావు, ముందు మంచి చేపలు పట్టండి, నేను తనకి మంచి చేపలు తినిపిస్తానని మాటిచ్చాను, నా పరువు తీయకండి అని అంటూ ఉంది. క్వాన్సిక్ ఏమో
పెద్ద చేపలు పట్టడం కోసము చిన్న చేపలన్నిటిని సముద్రంలో వదిలేస్తూ ఉన్నాడు. అది చూసి మన పెయింటర్, అంకుల్ మీరు చాలా మంచి వ్యక్తి. చిన్న చేపలన్నిటిని సముద్రంలోనే పడేస్తున్నారు. మీరు చాలా గ్రేట్ అని పొగుడుతూ ఉన్నాడు. పెద్ద చేపల్ని పట్టాలి అంటే చిన్న చేపల్ని సముద్రంలో పడేయాలి. నువ్వు కాసేపు మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటావా అని క్వాన్సిక్ అరుస్తూ ఉన్నాడు. గూమియాంగ్ బోట్ లోపలికి వెళ్తూ ఉంటే పెయింటర్ కూడా వెనకాలే వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వెందుకు నా కూతురు వెనకాలే వెళ్తున్నావు? నీ ప్లాన్ ఏంటి? ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే కూర్చో, తనే వస్తుందిలే అని అరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు చేపలన్నీ పట్టేశాక వాళ్ళందరూ కలిసి ఆంటీ వాళ్ళ రెస్టారెంట్ కి వెళ్లి డ్రింక్ చేస్తూ కూర్చొని ఉన్నారు. గూమియాంగ్ ఫుల్ గా తాగి పడిపోయి ఉంటుంది. అది చూసి ఆంటీ వాళ్ళు, అవును వీళ్ళు ఇంకా ఎంతసేపు ఇలా తాగుతూ ఉంటారు, వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటేనే కదా మనకు అర్థమవుతుంది అని అంటూ ఉన్నారు. ఇంకా క్వాన్సిక్ పెయింటర్ తో, అయినా నువ్వు సడన్ గా జీజు ఐలాండ్ కి ఎందుకు వచ్చావు? నీకు బోట్ డ్రైవ్ చేయడం, చేపలు పట్టడం ఏమీ రాదు, పైగా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటావు. నాకెందుకు నువ్వంటే అస్సలు నచ్చడం లేదని క్వాన్సిక్ అరుస్తూ ఉన్నాడు. దానికి పెయింటర్, అంకుల్ ఆల్రెడీ మీకు నేనంటే ఇష్టం లేదు, నేను ఇప్పుడు ఏం చేసినా అది మీకు నచ్చదు, అందుకే నేను నోరు మూసుకొని కూర్చొని ఉన్నానని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో ఆంటీ వాళ్ళు, ఏసున్ కనీసం నువ్వైనా చెప్పు, నీకు ఆ అబ్బాయి నచ్చాడా లేదా? నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కారణం చెప్పు అని అడుగుతూ ఉంటే, నాకు ఆ అబ్బాయి నచ్చలేదని ఎవరు చెప్పారు? మీకు ఒక మ్యాటర్ చెప్పనా అని ఏసున్ అంటూ ఉంది. ఇక్కడేమో క్వాన్సిక్, నువ్వు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు, ఇంకా నన్ను పెళ్లికి ఎలా ఒప్పించగలవని అరుస్తూ ఉన్నాడు. లేదంకుల్ ఈ రోజు నేను ఫుల్ గా తిన్నాను, అందుకే మీతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నానని కవర్ చేసుకుంటూ ఉన్నాడు. తమ్ముడేమో, మేమేమన్నా నీకు అంత ఎక్కువగా తిండి పెట్టామా అని రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అది చూసి గుమ్యాంగ్ తమ్ముడి తల మీద ఒక తట్టు తట్టి, అలా మాట్లాడకూడదు అనేసి తను వాష్రూమ్ కి వెళ్తూ ఉంది. తను వెళ్ళగానే పెయింటర్ కూడా తన వెనకాలే వెళ్ళబోతూ ఉంటే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నా కూతురు వాష్రూమ్ కి వెళ్తుంది, తనే వస్తుందిలే కూర్చో అని అంటూ ఉన్నాడు. లేదంకుల్ బయట చాలా చలిగా ఉంది, నేను వెళ్ళి తనకి కోట్ ఇచ్చేసి వస్తాను, నేను ఇప్పుడే వచ్చేస్తాను అనేసి అతను అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఉమియాంగ్, నాన్న నాకెందుకో ఇతన్ని చూస్తుంటే కాస్త అనుమానంగా ఉంది, ఇతను మన గుమియాంగ్ ని మోసం చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది, ఇతని గురించి బాగా ఎంక్వైరీ చేయండి అని అంటూ ఉంటే, దానికి క్వాన్సిక్, నువ్వు నోరు మూసుకొని కాముగా కూర్చో, తను మీ అక్కకి కాబోయే భర్త, తన గురించి అలా మాట్లాడకూడదని అరుస్తూ ఉన్నాడు. ఏంటి అక్కకి కాబోయే భర్తనా? అతను ఏం చేశాడని మీరు అతన్ని అక్కకిచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు? కానీ నేను మాత్రం నా గర్ల్ ఫ్రెండ్ ని ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు నన్ను మాత్రం బాగా తిట్టారేంటి అని గొడవ పడుతూ ఉన్నాడు. బయటేమో పెయింటర్, మీ నాన్నని ఎలా కన్విన్స్ చేయాలో నాకు అర్థం కావడం లేదు అని అంటూ గుమియాంగ్‌కి కోటు వేస్తూ ఉన్నాడు. ఇలా చూడు, నేను మీ అమ్మతో ఎంత ధైర్యంగా మాట్లాడాను, నువ్వు కూడా అలానే మాట్లాడు అని అంటూ ఉంటే, నీకు నా గురించి బాగా తెలుసు కదా, నాకు మాట్లాడడం సరిగా చేత కాదు అని, అయినా నన్ను ఎందుకు మాట్లాడమని చెప్తున్నావు అని ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇలా చూడు, నువ్వు ధైర్యంగా మా నాన్నని ఒప్పిస్తేనే మన పెళ్లి జరుగుతుంది, నేను మా నాన్న ముద్దుల కూతుర్ని, ఆయన అంగీకరిస్తేనే మన పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు అనేసి గుమియాంగ్ లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఇంకా పెయింటర్ కి వేరే ఆప్షన్ లేక క్వాన్సిక్ కాళ్ళ మీద పడిపోయి, మామయ్య మీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయండి, కావాలంటే నేను మీకు ఈ రొయ్యలు ఒలిచిస్తాను అని కామెడీ చేస్తూ ఉన్నాడు. ఇక్కడేమో అతను చేసే కామెడీ అంతా చూసి అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. మీకు ఒక విషయం తెలుసా, వాళ్ళ అమ్మకి నా కూతురు అంటే చాలా ఇష్టము అని యేసును అంటూ ఉంటే, ఓహో అందుకే నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావా అని ఆంటీ అంటూ ఉంది. అవును, ఒక తల్లిగా నాకు ఇంతకంటే ఏం కావాలి అని యేసును అంటూ ఉంది. ఓహో అందుకే ఆవిడ కోసం నువ్వు ఈ గిఫ్ట్లన్నీ ప్యాక్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటే, ఆవిడ పంపిన గిఫ్ట్ల ముందు నేను పంపేది చాలా తక్కువ అని అంటూ ఉంది. ఇప్పుడు మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తున్నారు. యేసును ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే, నువ్వెందుకు ఆ అబ్బాయిని మన ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నావు, ఎక్కడైనా మంచి హోటల్లో ఉండమని చెప్పొచ్చు కదా అని క్వాన్సిక్ అంటూ ఉన్నాడు. మన ఇంటికొచ్చిన అబ్బాయిని హాల్లో పడుకోబెట్టానని నాకు కాస్త బాధగా ఉంది, మీరేమో అబ్బాయిని హోటల్లో ఉంచలేదని అరుస్తున్నారేంటి అని అడుగుతూ ఉంది. నీకేం, నువ్వు అతని హాల్లో ఉంచేసి హ్యాపీగా పడుకొని నిద్రపోతావు, కానీ నాకలా నిద్ర పట్టదు, అతను ఏం చేస్తున్నాడో ఒకసారి వెళ్లి చూసేసి వస్తానని వెళ్తూ ఉన్నాడు. యేసును ఎంత చెప్పినా వినకుండా క్వాన్సిక్ బయటకు వచ్చి చూస్తూ ఉంటే, ఏమైంది అంకుల్ మీకు నిద్ర రాలేదా అని పెయింటర్ అడుగుతూ ఉన్నాడు. అవును, నీకు నిద్ర రాలేదా, రాత్రి ఏం ప్లాన్ చేసావు, నువ్వేమైనా ప్లాన్ చేస్తే నీ తాట తీస్తానని అరుస్తూ ఉన్నాడు. ఆ అరుపులు విని తమ్ముడు నిద్ర లేచి, ఏమైంది నాన్న, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడేమో యేసున్ పెయింటర్ వాళ్ళ అమ్మ పంపిన గిఫ్ట్లన్నీ ఓపెన్ చేస్తూ ఉంది. అందులో మీ కూతురు అంటే నాకు చాలా ఇష్టమని రాసి ఉంది. అది చూసి యేసున్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంది. ఇక్కడేమో క్వాన్సిక్ దిగులుగా వచ్చి కూర్చుని ఉంటే, మన కూతురు ఎప్పటికైనా పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాల్సిందే కదా, తన గురించి అంతగా బాధపడుతున్నారేంటి, ముందు తన జీవితాన్ని తనని గడపనివ్వండి అని అంటూ ఉంటే, అలా అయితే నా కూతురు నన్ను వదిలి వెళ్ళిపోతుందా అని క్వాన్సిక్ బాధపడుతూ ఉన్నాడు. చివరికి క్వాన్సిక్ గుమ్యాంగ్ పెళ్లికి ఓకే చెప్పేస్తున్నాడు. ఈ రోజు పెళ్లి రోజు కావడంతో అందరూ కారులో చర్చికి వెళ్తూ ఉన్నారు. యేసున్ బాధపడుతూ ఉంటే, మా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను హ్యాపీగా ఎలా ఉండగలను, నేను
నేను పెళ్లి చేసుకొని అలానే వెళ్ళిపోతానని అనుకుంటున్నారా? నేను ఎప్పటికైనా మీ కూతుర్నే అనేసి అమ్మను ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉంది. కాస్త నవ్వమ్మా, అప్పుడే ఫోటోలో బాగుంటావని అంటూ ఉంది. హమ్మయ్య! మా అమ్మని ఎలాగో కూల్ చేసేసాను అనుకుని గూమియాంగ్ రిలాక్స్ అవుతూ ఉంటే ముందర నుండి ఏడుపు శబ్దం వినిపిస్తూ ఉంది. నాన్న ఏడుస్తున్నాడేమో అనుకుని ముందుకు తొంగి చూస్తూ ఉంటే అక్కడేమో తమ్ముడు ఏడుస్తూ ఉన్నాడు. ఒక రకంగా అందరూ చర్చికి వస్తున్నారు. ఏసుని వాళ్ళ హౌస్ ఓనర్ తాత కూడా పెళ్లికి వచ్చినట్టు ఉన్నారు. మా అంగట్లో చాక్లెట్లు దొంగతనం చేసి తింటూ ఉంటుంది కదా! ఈరోజు ఆ పాప పెళ్ళేనా? ఇది మన ఇంటి పెళ్లి. మేం రాకుండా ఉంటామని అంటూ ఉన్నారు. గుమియాంగ్‌కి ఈరోజు పెళ్ళని తెలుసుకొని చివరగా ఒకసారి గుమియాంగ్‌ని చూడడం కోసము ఎక్స్ లవర్ వస్తూ ఉన్నాడు. అప్పుడు గుమియాంగ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫర్ ఎక్కడా అని వెతుకుతూ ఉంటారు. అదిగోండి అక్కడున్నారు చూడండి అని వాళ్ళు అరుస్తూ ఉంటే లవర్ ఏమో వాళ్ళు తనని పిలుస్తున్నారేమో అనుకుని కారు దిగబోతూ ఉన్నాడు. ఈ రోజు మనం అసలు ఇక్కడికి వచ్చుండకూడదు. నేను నా ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. హాల్ లోపల మ్యారేజ్ స్టార్ట్ అవుతూ ఉంది. గుమియాంగ్ చాలా టెన్షన్ పడుతూ నాన్న ఈ రోజు పెళ్ళయ్యే వరకు మీరు నా ముఖాన్ని చూడకండి. చూస్తే మీరు ఏడుస్తారు. అలానే నన్ను కూడా ఏడిపిస్తారని అంటూ ఉంది. కానీ క్వాన్సిక్ ఏమో ఎప్పట్లాగానే నీకు ఈ పెళ్లి నచ్చకపోతే మీ నాన్న దగ్గరికి వచ్చేయమ్మా, నీకు నేనున్నానని అంటూ ఉన్నాడు. ఆ మాట వినగానే గుమియాంగ్‌కి ఏడుపు వస్తూ ఉంది. ఎందుకంటే క్వాన్సిక్ చిన్నప్పటి నుండి తనని ఆ మాట చెప్పే పెంచి ఉంటాడు. స్కూల్‌కి వెళ్ళినప్పుడు, రన్నింగ్ రేస్‌కి వెళ్ళినప్పుడు ఈ మాటే చెప్పి ఉంటాడు. అంతెందుకు ఒకసారి కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా నువ్వు బాగా చదువుతావని నాకు తెలుసు. కానీ ఎగ్జామ్‌లో సడెన్‌గా నీకు తలనొప్పొస్తే నువ్వు భయపడకుండా బయటకు వచ్చేయ్. మీ నాన్న నీ కోసం ఎప్పుడు బయటే వెయిట్ చేస్తుంటాడు. ఎగ్జామ్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చని చెప్పి ఉంటాడు. ఇప్పుడు అదంతా గుర్తుకు వచ్చి గుమియాంగ్ ఏడుస్తూ ఉంటే క్వాన్సిక్ ఏమో గుమియాంగ్ నువ్వు ఏడవకు. ఒకవేళ అతను నిన్నెప్పుడైనా ఫ్యూచర్‌లో తిట్టినా కూడా నువ్వు మీ నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేయ్. నీకు నేనున్నాను. నేను నిన్ను చూసుకుంటానని అంటూ ఉన్నాడు. మీరిప్పుడెందుకు అలా మాట్లాడుతున్నారు నాన్న అనేసి గుమియాంగ్ ఏడుస్తూ ఉంది. ఇప్పుడు మ్యారేజ్ స్టార్ట్ అవ్వగానే క్వాన్సిక్ కూతురు చేయి పట్టుకుని తీసుకుని వస్తూ ఉన్నాడు. గుమియాంగ్ ఏమో బాగా ఏడుస్తూ ఉంది. తను అలా ఏడవడం చూసి అక్కడున్న వాళ్ళందరూ ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక్కడేమో ఆంటీలిద్దరూ యేసుని కోసము మేమిద్దరం ఏడ్చాము. కానీ యేసుని ఇప్పుడు తన కూతురు కోసం ఏడుస్తూ ఉంది. ఇది చూస్తుంటే మాకు చాలా ఎమోషనల్ గా ఉంది అని అనుకుంటూ ఉన్నారు. గుమియాంగ్ అలా ఏడుస్తుండడం చూసి పెయింటర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు? మనం స్ట్రాంగ్ గా ఉండాలని నువ్వే అంటూ ఉంటావు కదా! ఇప్పుడెందుకు ఇలా ఏడుస్తున్నావు? కావాలంటే నేను ఈ పెళ్లిని ఆపేయనా అని అడుగుతూ ఉన్నాడు. ఏం అవసరం లేదు. రా వెళ్ళి పెళ్లి చేసుకుందాము అనేసి ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు. నేను ముందే చెప్పాను కదా! మీ అమ్మ కంటే మీ నాన్నే ఎక్కువ ఏడుస్తారని. చూడు ఎలా ఏడుస్తున్నారో అని పెయింటర్ అంటూ ఉంటే ఏంటి మా నాన్న ఏడుస్తున్నారా అనేసి గుమియాంగ్ కూడా ఏడుస్తూ ఉంది. ఇంకొక పక్క యేసునేమో మీరు కాస్త ఏడుపు ఆపుతారా అని క్వాన్సిక్ ని కన్విన్స్ చేస్తూ ఉంది. క్వాన్సిక్ అల్లుడిని హగ్ చేసుకుని నేను నా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాను. దయచేసి తనని బాగా చూసుకొని ఏడుస్తూ ఉన్నాడు. అది చూసి వాళ్ళ అమ్మేమో నేను రెండో పెళ్లి చేసుకున్నా కూడా వీడు ఇంత బాధపడడేమో, కానీ కూతురు కోసం ఎంత ఏడుస్తున్నాడో అని అనుకుంటూ ఉంది. ఎందుకు ఇలా ఏడుస్తూ నా పరువు తీస్తున్నారు? కాస్త కళ్ళు తుడుచుకోండి అని యేసుని అంటూ ఉంది. ఒక రకంగా మ్యారేజ్ అంతా కంప్లీట్ చేసుకుని అందరూ హ్యాపీగా ఇంటికి వస్తూ ఉన్నారు. వీళ్ళు కరెక్ట్ గా ఇంటికి వస్తున్నప్పుడు ఒక గ్యాంగ్ వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నీ పేరు ఉమ్యాంగ్నే కదా, నీ ఫ్రెండ్ ఎక్కడా అని అడుగుతూ ఉన్నారు. ఉమ్యాంగ్‌కి ఏమీ అర్థం కాక మీరెందుకు అతని కోసం వెతుకుతున్నారని అడుగుతూ ఉన్నాడు. వాళ్ళని చూసి అందరూ షాక్ అయిపోతూ ఉన్నారు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.